రవి గారు నమస్కారం. నమస్తే వర్మ. సార్, ఏపీ రాజకీయాల్లో మొన్నటి వరకు పిఠాపురం ఎపిసోడ్ దానికి సంబంధించి ఇద్దరు కాపులు ఒక పక్క, ఇంకొక కాపు ఒక పక్క. వంగా గీత గారు, పద్మనాభం గారు ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తానంటే క్షత్రియుల మధ్యలో దూరి బంగారుపల్లెంలో గెలుపుని అందిస్తాము అంటున్నారు. ఇప్పుడు రాజకీయంగా చూడగలము మనం, వాస్తవంగా ఇవన్నీ కేవలం కులం పరంగా జరుగుతాయా, కాపు ప్లస్ కాపు, కాపు ప్లస్ క్షత్రియ అని మీరు ఈ లెక్కలేస్తే కనుక సోషల్ ఇంజనీరింగ్ అంటాం, కానీ నిజానికి సోషల్ ఇంజనీరింగ్ వెనుక బలమైన పొలిటికల్ ఇంజనీరింగ్ అనేది కూడా తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు వంగవీటి రాధా గురించి మనం ఇదివరకు మాట్లాడాం. ఆయన చాలాసార్లు చాలా సందిగ్ధాలకు గురయ్యారు, చాలా భిన్న సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆయన పోటీ చేయరు, స్టార్ క్యాంపెయినర్గా వెళ్తారంటున్నారు. అక్కడ పవర్ స్టార్ క్యాంపెయినర్ ఉండగా మళ్ళీ ఇంకో స్టార్ క్యాంపెయినర్ వెళ్ళటం అంటే నిజానికి ఇది పవన్ కళ్యాణ్ ఆరా ఇమేజ్ హంగామా అది కొంచెం తగ్గడాన్ని ఏమన్నా సూచిస్తుందని ఒక సందేహం కలుగుతుంది. జనరల్గా ప్రచారం చేసేటప్పుడు ఒక చోట వర్మ, ఇంకో చోట ఇంకొక రావు, ఇంకో చోట ఇంకొకరు ఉండటం వేరు. కానీ ఒక ఆయన్ని ప్రత్యేకించి స్టార్ క్యాంపెయినర్గా తనతో తీసుకువెళ్ళాలి అంటే ఇక్కడ ఒక ఇమేజ్ గ్యాప్ ఒకటైతే వచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మూడవది కాపు ఈక్వేషన్ అన్నది పవన్ కళ్యాణ్ అంత స్పష్టంగా చెప్పకుండా అన్యాపదాసంగా ఏది డెవలప్ చేయాలనుకున్నారో ముద్రగడ హరిరామ జోగయ్యలతో అది డిస్టర్బ్ అయిపోయింది. అవును, అది డిస్టర్బ్ అవడం ఒకటి, వాళ్ళు హర్ట్ అయిపోయారు. జోగయ్య ఏదో సర్దుకున్న ఢక్కాముక్కలు తిన్నవాడు, పైగా అంత ఇది లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇక్కడ డ్యామేజ్ లిమిటేషన్ ఒకటి అవసరమైంది జనసేనకు. తప్పకుండా వచ్చిన ఇమేజ్, డిస్టర్బ్డ్ ఇమేజ్ని మళ్ళీ రిస్టోర్ చేసుకోవాలి, అది ఉంది అని. దానికి రాధా సరైన వ్యక్తే. ఎందుకంటే వంగవీటి కుటుంబము ఇదివరకు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కూడా వెళ్ళి కలిశారు, చాలాసార్లు కలిశారు, చేరుతారని అనుకున్నారు, కానీ ఆయన చేరలేదు. కానీ మీరు ఇక్కడ ఇంకో కామన్ ఫ్యాక్టర్ కూడా గమనించవచ్చు. ఏ విధంగా అయితే పులివర్తి రామాంజనేయులు తెలుగుదేశం నుంచి జనసేన చేరి ఆ పార్టీ అభ్యర్థి అయ్యాడో, ఇక్కడ ఈయన కూడా ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్నారు. అవును, సాధారణంగా పార్టీ ఫిరాయింపులు మారడాలు, ఫిరాయింపు అనను, అక్కడేం పదవి లేదు కాబట్టి పార్టీలు మారడాలు ప్రత్యర్థి పార్టీలో నుంచి మారడం జరుగుతుంటుంది. ఇక్కడ అసలు ఇది ఒక వాస్తవంగా ఇది సిద్ధాంతపరంగా దీన్ని ఆక్షేపిస్తారు ఎవరైనా. మన ఇద్దరం ఫ్రెండ్స్ ఒక ఒప్పందం చేసుకున్నాక మీ పార్టీలోంచి నా పార్టీలోకి, నా పార్టీలోకి మీ పార్టీ పంపించడం అనేది సాధారణంగా జరగదు. అవకాశం లేనప్పుడు నేను కాదంటలేదు. అంటే ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ కొంచెం అలా 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 సోఫిస్టికేటెడ్గా చేయాలనుకున్న క్యాస్ట్ ఫ్యాక్టర్, కాపు ఫ్యాక్టర్ ఇక్కడ చాలా బహిర్గతం అయిపోయి అదే ఒక ప్రధాన అంశంగా మారుతుంది. ఇప్పుడు రేపు రాధా కూడా వచ్చి పవన్ కళ్యాణ్ లాగా మాట్లాడతారు. రంగా గారు కేవలం కాపులకే నాయకుడు కాదు, ఆయన ప్రజలందరికీ, పేద ప్రజలందరికీ నాయకుడని ఆయన మాట్లాడతారు. ఈయన కూడా అదే మాట్లాడతారు. అంతేగాని ఇలా చెప్పరు. కనీసం పవన్ కళ్యాణ్ అన్న కులాల పేర్లతో ఓపెన్గా చాలాసార్లు చెప్తూ ఉంటారు, కానీ మిగతా వాళ్ళు సాధారణంగా చెప్పరు. ట్రెడిషనల్ రాజకీయ నాయకులు, సంప్రదాయ రాజకీయ నాయకులు చెప్పరు. పవన్ కళ్యాణ్ అది కూడా చేశారు. కాబట్టి ఇక్కడ రాధా తుది మాట రాధా నుంచి రావాల్సిందని నేను చెప్తాను. ఎందుకంటే ఫర్ లాంగ్ ఒక 6-7 ఏళ్ళ నుంచి ఆయన చేసేవి వాటి మీద నేను కామెంట్స్ ఇవి చూస్తున్నాను, నేను కూడా చేస్తూ ఉన్నాను. ఆయన నుంచి నా విధానం ఇది అని చెప్పే వరకు కూడా మనం నిరీక్షించాల్సి. అంటే జనసేన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ ఎన్నికల్లో